ఇదే మనం ఎక్కబోయే మల్టీ లెవెల్ ఎమిరేట్స్ ఫ్లైట్ A380/800. సో వరల్డ్స్ లార్జెస్ట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. నేను ఈ ఫ్లైట్లో ఎక్కినప్పుడు వాళ్ళ బిజినెస్ క్లాస్లో ఒకసారి జస్ట్ పై దాకా వెళ్ళి చూపిస్తాను నా వ్యూవర్స్కి అని అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకుని ఉంచుతున్నాం కాబట్టి మనల్ని ఎవడు ఆపేటట్లేడు. ఇదంతా కూడా బిజినెస్ క్లాస్ సీటింగ్. ఫస్ట్ వేరే సీట్ ఇస్తే కాదని చెప్పేసి అని నాకు ఖచ్చితంగా విండో సీట్ కావాలని చెప్పేసి అని తీసుకున్నాను. ఎయిర్ క్రాఫ్ట్లో విండో బ్లైండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. వీ హ్యావ్ ద వెజిటేరియన్ ఫుల్ కోర్స్ మెన్యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ప్యారిస్ నుంచి దుబాయ్కి వెళ్తున్నాను. సో ఒక ఇంపార్టెంట్ అర్జెంట్ బిజినెస్ మీటింగ్ ఒకటి పడింది, అందుకే దుబాయ్కి నేను బయలుదేరాను. సో ఒక 4 days ఉండబోతున్నాను అండ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ బిజినెస్ క్లాస్. అదే ఫ్లైటో తెలుసా? ఎమిరేట్స్ లార్జెస్ట్ కమర్షియల్ ఫ్లైట్లో A380/800. ఆల్రెడీ అంతకుముందు 2 సార్లు నేను ట్రావెల్ చేశాను, కాకపోతే 2 సార్లు కూడా ఎకానమీలో ట్రావెల్ చేశాను. మీకు మల్టీ లెవెల్లో ఈ బిజినెస్ క్లాస్లో చాలా బాగుంటుందని చెప్పాను కదా. సో అది మీకు లాస్ట్ టైం నాకు చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ ట్రావెలర్స్కి మాత్రమే అలౌడ్ అని చెప్పేసి అన్నారు, పైకి రానివ్వలేదు. సో ఇప్పుడు మాత్రం మనకు అలాంటి సిచ్యువేషన్ లేదు. మనం బిజినెస్ క్లాస్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లోకి వెళ్ళి మనం దానిలో ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఆల్రెడీ నేను అంతకుముందు దోహాకి వెళ్ళినప్పుడు కూడా మీకు 2 levelsది ట్రావెలింగ్ ఎలా ఉంటుందనేది చూపించాను. కాకపోతే ఈ బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఎమిరేట్స్ ఈజ్ ద టాప్ క్లాస్ ఇన్ ద వరల్డ్. సో అది ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. బిజినెస్ క్లాస్లో మొత్తం ఫాస్ట్ ట్రాక్ అనమాట. సో సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. చెక్కి సపరేట్ క్యూ అండ్ ఇమిగ్రేషన్ లైన్ సపరేట్ క్యూ, అసలు ఎవరు లేరు. ఓన్లీ బిజినెస్ క్లాస్ అండ్ ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ సర్వీస్ అనమాట. సో బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేసుకుంటే ఉండే బెనిఫిట్స్లో ఇది కూడా ఒకటి. మనకు ఓన్లీ ఫ్లైట్లోనే మనకి బెటర్ సీటింగ్, బెటర్ ఫుడే కాకుండా మనకి బెటర్ ట్రీట్మెంట్ కూడా ఎయిర్పోర్ట్లో. సో చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నీ కూడా. ఇప్పుడే ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసేసుకున్నా హార్డ్లీ 3 minutesలో. దాని తర్వాత ఇక్కడ మొత్తం అంతా షాపింగ్ ఉంది. ఇది డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఇన్ ప్యారిస్ చార్ల్స్ డి గాల్ ఎయిర్పోర్ట్. మనం ప్యారిస్కి వచ్చిందేమో ఆర్లీ ఎయిర్పోర్ట్, అది చిన్న ఎయిర్పోర్ట్. ఇది మోర్ బిగ్గర్ ఎయిర్పోర్ట్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ ఎయిర్పోర్ట్, మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ప్యారిస్ అన్నమాట. మనం ఇక్కడ ప్యారిస్ ఎయిర్పోర్ట్లో మన గేట్ వైపు నడుస్తున్నాము. C88 to C91 ఉంది కదా, మనది గేట్ C90 అనమాట. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటనేది చెప్తే ఆశ్చర్యపోతారు. మామూలుగా అయితే మనకి బిజినెస్ క్లాస్కి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది, ఎకానమీకి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడేమో బిజినెస్ క్లాస్కి ఏమో C90, ఎకానమీకి ఏమో C91, సపరేట్ గేటే ఇచ్చేసారు ఇక్కడ. అది హైలైట్. మామూలుగా ఎయిర్లైన్స్ వాళ్ళు బిజినెస్ క్లాస్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు లేదా ప్రీమియం ఎకానమీ వాళ్ళ ముందు రండి అని చెప్పేసి అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా పిలవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా C90 గేట్ అంటేనే బిజినెస్ క్లాస్ వాళ్ళు, C91 అంటేనే అది ఎకానమీ క్లాస్ అనమాట. సో అలా 2 పక్కనే గేట్స్ ఉంటే సపరేట్ గేట్స్ ఇచ్చేసి, సో 2 సపరేట్ ఎంట్రన్స్లలో ఒక గేట్లోంచి ఏమో డైరెక్ట్ మనము బిజినెస్ క్లాస్లోకి అప్పర్ లెవెల్లోకి వెళ్తాము, ఇంకో దాంట్లోనేమో ఎకానమీ క్లాస్లోకి లోవర్ లెవెల్లోకి వెళ్తాం అనమాట. ఇదే మనం ఎక్కబోయే మల్టీ లెవెల్ ఎమిరేట్స్ ఫ్లైట్ A380/800. సో వరల్డ్స్ లార్జెస్ట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో అప్పర్ లెవెల్లోనేమో బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ ఉంటే, లోవర్ లెవెల్లోనేమో మనకి ఎకానమీ క్లాస్ ఉంటుంది. ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తుంది. ఇంకొక 1 hourలో బోర్డింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మనం వెళ్ళబోయే ఫ్లైట్ ఎయిర్బస్ A380/800 అంటారు. దిస్ ఇస్ ద లార్జెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఇన్ ద వరల్డ్. అయితే దీంట్లో 3 రకాల ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కో ఆపరేటర్ని బట్టి, ఒక్కో ఎయిర్లైన్ కంపెనీని బట్టి వాళ్ళు డిఫరెంట్గా ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సీటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ కాన్ఫిగరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ క్లాస్, ప్రీమియం ఎకానమీ అండ్ ఎకానమీ ఉండేవి కొన్ని ఉంటాయి. అది కాకుండా దీంట్లో మాత్రం ఓన్లీ బిజినెస్ అండ్ ఎకానమీ మొత్తం 615 మంది ట్రావెల్ చేస్తారు. దీంట్లో 617 మందిలో 58 మాత్రం బిజినెస్ క్లాస్ ఉంటాయి, 557 మంది మనకి ఎకానమీ క్లాస్లో ఉంటారు. మొత్తం 615 మంది ట్రావెల్ చేయబోతున్నారు. ఇదే ఎయిర్బస్ A380/800 అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్. 615 మంది ట్రావెల్ చేసే ఫ్లైట్ ఇంకా ప్రపంచంలో ఏది లేదు, ఇది ఒక్కటే. ఈ ఒక్క దాంట్లో మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ ఉంది. సో మనం ఆ పర్టికులర్ ఫ్లైట్లో ఈరోజు మనం ప్రయాణించబోతున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్కి అఫీషియల్ జెర్సీ ఇది. సో దాని గుర్తుగా మనం ఇప్పుడు ప్యారిస్కి వచ్చాం కాబట్టి
ఈ ఒలింపిక్స్ టైంలో. అందుకని ఈ జెర్సీని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము దుబాయ్కి వెళ్తున్నాం. ఈ జెర్సీ వేసుకొని ప్యారిస్ నుంచి దుబాయ్కి వెళ్తాం. ఇప్పుడే వీళ్ళు ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ చేశారు. కానీ మనకి C90 గేట్ బిజినెస్ క్లాస్ లైన్ మాత్రం ఇది కూడా 58 మంది కాబట్టి ఇక్కడ కూడా క్యూ బాగానే ఉంది. ఇది కొంచెం ఫ్రీ అయ్యాక మనం బయలుదేరుతాం. అక్కడ బిజినెస్ క్లాస్ అండ్ గోల్డ్ సిల్వర్ C90 నుంచి వెళ్తున్నారు. మిగతా వాళ్ళందరికీ ఎకానమీ క్లాస్లో ఇచ్చారు అన్నమాట. ఇంకో గేట్లోంచి వెళ్తున్నాము. పక్కన వాళ్ళందరూ ఇంకో గేట్లోంచి వెళ్తున్నారు. ఇది అప్పర్ డెక్ వెళ్తుంది, అదేమో లోవర్ డెక్ వెళ్తుంది అనమాట. సైడ్లో ఉన్న వాళ్ళందరూ లోవర్ డెక్ వెళ్తున్నారు, మనమేమో అప్పర్ డెక్. ఇది బిజినెస్ క్లాస్ సీటింగ్. ఆ పక్కనదేమో ఎకానమీ క్లాస్, అది కిందికి వెళ్తుందని చెప్పాను కదా. ఇది అప్పర్ డెక్ బిజినెస్ క్లాస్లోకి వెళ్తున్నాము. మొత్తం కంప్లీట్ ఫుల్లీ సోల్డ్ అవుట్ అనమాట. 615 మంది, మహా అయితే ఒక 3-4 తక్కువ ఉంటారేమో. 600+ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్న అతిపెద్ద ఫ్లైట్ ఇది. వాళ్ళు నేను ఈ ఫ్లైట్లో ఎక్కినప్పుడు వాళ్ళ బిజినెస్ క్లాస్లో ఒకసారి జస్ట్ పైదాకా వెళ్ళి చూపిస్తాను నా వ్యూవర్స్కి అని అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకుని ఉంచుతున్నాం కాబట్టి మనల్ని ఎవడు ఆపేటట్లేడు. మీకు చూపిస్తాను ఈరోజు బిజినెస్ క్లాస్ సీటింగ్. దీంట్లో ఫస్ట్ క్లాస్ సీటింగ్ లేదు మనకి. ఇంతకుముందు ఫ్లైట్స్లో వేరే వాటిలో ఫస్ట్ క్లాస్ సీటింగ్ కూడా ఉంది. దీంట్లో మాత్రం ఓన్లీ బిజినెస్ క్లాస్ మాత్రమే. అందుకే 58 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఉంటే మాత్రం అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది తగ్గుతుంది. ఇదంతా కూడా బిజినెస్ క్లాస్ సీటింగ్. మనది 20 ఆల్ఫా. ఇదే మన సీట్. ఈ సీట్లో మనం కూర్చోబోతాం. ఫస్ట్ వేరే సీట్ ఇస్తే కాదని చెప్పేసి అని నాకు ఖచ్చితంగా విండో సీట్ కావాలని చెప్పేసి అని తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్లై అయ్యి ఇవన్నీ మంచి ట్రావెల్ షాట్స్ కావాలి కదా మనకి. సో అందుకోసమే ఇది మన బిజినెస్ క్లాస్ సీట్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో హైయెస్ట్ కాంపోజిషన్ ఉన్న ఫ్లైట్ అని చెప్పేసి 615 మంది ట్రావెల్ చేసే ఫ్లైట్ అని. ఇది యాక్చువల్గా ఆ ఫ్లైట్ కాదు. అంటే సైజు సేమ్ ఉంటుంది, కాకపోతే దీంట్లో 489 మంది మాత్రమే ప్రయాణిస్తారు. అంటే 615 మంది పట్టే సీటింగ్లో 489 సీట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. సో 399 ఏమో ఎకానమీ క్లాస్ సీట్స్, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లోనేమో 399కి ఈక్వలెంట్గా 90 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 90లో 76 ఏమో బిజినెస్ క్లాస్ మనలాంటి సీట్స్ అండ్ 14 ఏమో ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి స్పా షవర్ కూడా ఉంటుందన్నమాట. సో అలా వాళ్ళకి అక్కడ అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనకంటే కూడా డబుల్ టు ట్రిపుల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీనికే నాకు దాదాపు 1,100 యూరోస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. అంటే దాదాపు ₹1,00,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు అప్గ్రేడ్కి. అదైతే ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా అయ్యాను అనమాట. సో ఫస్ట్ క్లాస్లో ఇంకా పెద్దగా ఉంటాయి సీట్స్, దాంట్లో ఇంకా మోర్ కంఫర్ట్స్ ఉంటాయి. అండ్ ఇది బిజినెస్ క్లాస్ సీటింగ్. సో మొత్తానికి ఓవరాల్గా సైజ్ ఆఫ్ ద ఫ్లైట్ సేమ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో మాత్రం మనం ఈరోజు 489 ప్యాసింజర్ కెపాసిటీ ఉన్న ఫ్లైట్లో మనం ప్రయాణిస్తాం. ఎయిర్క్రాఫ్ట్లో విండో బ్లైండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. సింగిల్ క్లిక్ బటన్ తోటి ఓపెన్ అయిపోతుంది. విండో కనిపిస్తుంది. లేదు మనకి చీకటి కావాలి, వీ డోంట్ వాంట్ విండో అనుకుంటే ఇలా జస్ట్ వన్ సింగిల్ ప్రెస్తో మళ్ళీ కూడా క్లోజ్ చేసేస్తుంది. సో సింగిల్ క్లిక్ ఆపరేటెడ్ విండో అనమాట. ఎక్కడంతోనే అలసిపోయి ఉంటే సరిగ్గా వచ్చి బాగా నిద్ర పట్టేసింది. సో మంచిగా ఫ్లాట్ బెడ్ పైన పడుకున్నా, కానీ వీళ్ళు ఇప్పుడే ఫుడ్ వచ్చింది సార్ అని లేపారు. సో మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు.
and we have the vegetarian full course menu. So soup and then curry, palav and pappanam, and then we also have some bread, multiple types of bread options. So ఇలా మనకి ఫుడ్ అనేది ఫుల్ కోర్స్ వెజిటేరియన్ మెన్యూ బాగుంది. యాక్చువల్గా మామూలుగా నాకు ఫ్లైట్లో ఎక్కువ నచ్చదు, కానీ ఈరోజు సూప్ కూడా చాలా బాగుంది. అండ్ దెన్ వెజ్ పలావ్ కూడా బాగుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంది. అండ్ పప్పన్నం తినైతే ఆల్మోస్ట్ 2 నెలలు దాటింది. అన్నిటికంటే టేస్ట్ సూపర్ ఉన్నాయి. మామూలుగా నేను ఫ్లైట్లో ఫుడ్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎక్కువ టేస్ట్ ఉంటుందని, కానీ ఈరోజు మాత్రం చాలా బాగుంది. మామూలుగా నేను ఫ్లైట్లో ఏదో ఎంతో కొంత తినేసి కడుపు చల్లబరుచుకుంటాను, అంటే మామూలుగా నాకు అసలు ఎక్కువ నచ్చదనమాట. కానీ ఈరోజు ఇవన్నీ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది ఉండడం వల్ల కడుపు చల్లబడడం కాదు, యాక్చువల్గా కడుపు ఫుల్ అయిపోయింది. సో ఫస్ట్ టైం అనుకుంటా నా లైఫ్లో స్టమక్ ఫుల్గా తినేసాను. చాలా బాగుంది ఫుడ్ అయితే, చాలా బాగుంది. అన్ని టేస్టీగా ఉన్నాయి, అన్ని క్వాలిటీతో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందుకే నేను ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకున్నాను. మామూలుగా అయితే ఫ్లైట్లో ఏంటంటే వాళ్ళు చేసేది ఫుడ్ ఏదో క్వాలిటీ అంటారు, కానీ టేస్ట్ అయితే ఏమి ఉండదు. కానీ ఈరోజు మాత్రం టేస్ట్ ఉంది, క్వాలిటీ ఉంది, అన్నీ సూపర్ ఉంది. సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతం పై నుంచి మనం బయలుదేరుతాము. ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మొత్తం ఎడారంతా. ఇంకొక 45 to 50 మినిట్స్లో మనము దుబాయ్లో ల్యాండ్ అవ్వబోతున్నాం. ఇట్ వాజ్ అ వెరీ స్మూత్ ఫ్లైట్. దాదాపు 6 గంటల సేపు నిద్రపోయా, ఏ మాత్రం తెలియలేదు నాకైతే. ఈ బిజినెస్ క్లాస్లో బిజినెస్ లౌంజ్ ఏరియా మనకి సీటింగ్ ఉంది, ప్లస్ పార్క్ కౌంటర్ ఉంది. ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేస్తారు, ఇంకో 15 నిమిషాల్లో మనము దిగబోతున్నాం కాబట్టి. అండ్ మంచి సోఫా ఏరియాలా ఉంది. సో ప్రాపర్గా సిట్టింగ్ చేస్తూ, తాగేటోళ్ళు తాగుతూ, తినేవాళ్ళు తింటూ కూర్చోవచ్చు అనమాట. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ బిజినెస్ క్లాస్ కస్టమర్స్కి మాత్రమే ఈ పర్టికులర్ ఎమిరేట్స్ ఫ్లైట్లో ఈ దాన్ని పెట్టడం జరిగింది. మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, ఇంకెంత దూరం ఉంది అనేది. ఇదంతా కూడా బిజినెస్ క్లాస్ సీటింగ్ అండ్ దెన్ టాయిలెట్స్ ఫర్ బిజినెస్ క్లాస్. అండ్ ఇక్కడే మనకి ఫుడ్ అవన్నీ ఆప్షన్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ ద బిజినెస్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ లౌంజ్ ఏరియా ఇస్. మనకి ఫ్లైట్ జర్నీకి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఎంతసేపు డిస్టెన్స్లో ఉంది, అక్కడ టైం జోన్ ఏంటి, ప్లస్ ఆల్టిట్యూడ్ ఎంత, స్పీడ్ ఎంత, ప్రతి ఒక్కటి చూడొచ్చు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయాము. చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్ జర్నీతో ట్రావెల్ చేశాను. 6.5 గంటలు, దాదాపు 7 గంటలు పట్టింది ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల. కానీ ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు. నాకు మ్యాక్సిమం 6 అవర్స్ పాటు నిద్ర పట్టేసింది. మనం ఏదన్నా ఫ్లైట్లో నిద్రపోయామంటే సో అది చాలా కన్వీనియంట్ ఆర్ కంఫర్టబుల్ జర్నీ ఉన్నట్టే, లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఎంత నిద్ర లేకపోయినా సరే, కన్వీనియన్స్ లేకపోతే మాత్రం అసలు నిద్ర పట్టదు. అలాంటిది 6 అవర్స్ పాటు పడుకున్నా అంటేనే అర్థమవుతుంది కదా, చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉందని. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయిపోయాం కదా, సో బిజినెస్ క్లాస్ చూపించా, లౌంజ్ ఏరియా చూపించా, మరి ఫస్ట్ క్లాస్ ఏరియా చూడాలిగా. సో అది కూడా మాట్లాడి పెట్టా. ఫస్ట్ క్లాస్ ఏరియా ఎలా ఉంటుంది, స్పా షవర్ ఎలా ఉంటుంది, ఆ షవర్ రూమ్ కూడా మనం చూడడానికి మన ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము ఫస్ట్ క్లాస్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇది ఫస్ట్ క్లాస్ సీటింగ్ అన్నమాట. సో మన బిజినెస్ క్లాస్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి. దీస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ బిగ్గర్ సీట్స్. సో ఈ ఫస్ట్ క్లాస్ సీటింగ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ షవర్ స్పా. సో దిస్ ఇస్ ఎ వెరీ యూనిక్ ఫీచర్ ఇన్ ఎనీ ఫ్లైట్. సో ఈ షవర్ స్పాలో మనకి ఇంత పెద్ద స్పేస్ ఉంటుంది. సో ఇట్స్ టూ లార్జ్ స్పేస్ అండ్ టాయిలెట్ అనేది, టాయిలెట్ సీట్ కూడా ఇక్కడ ఇలా కన్సీల్డ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ మనకి స్పా ఉంటుంది, ప్లస్ షవర్ కూడా. వీ కెన్ సీ ద షవర్ హియర్.
ప్రాపర్ షవర్ రూమ్ అనమాట. కావాల్సినంత కన్వీనియంట్ స్పేస్ ఉంది. అసలు యాక్చువల్గా మనకి ఇంత స్పేస్ ఉంటుందని చెప్పేసి ఇంత ఈజీగా షవర్ చేసుకునే అవకాశం ఉంటుందని ఫ్లైట్లో అసలు ఊహించము. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యునీక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఇన్ A380/800. అందులోనూ ఎమిరేట్స్ హ్యాస్ ద బెస్ట్ షవర్ స్పా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సీట్లో కూర్చున్నాను. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ బిజినెస్ క్లాస్ సీటింగ్ చూసారు కదా, ఇది ఫస్ట్ క్లాస్ సీటింగ్ అనమాట. ఈ ఫస్ట్ క్లాస్ సీటింగ్లో ఉన్న అడిషనల్ ఫీచర్స్ చూడండి. సో వీ హ్యావ్ ఏ ప్రైవసీ ఆప్షన్ ఇక్కడ. సో ఈ బటన్ నొక్కి పట్టుకుంటే మనకి ఈ డోర్స్ అనేది కంప్లీట్ క్లోజ్ అయిపోతాయి. సో ఇట్స్ ఫుల్ ప్రైవసీ అనమాట. సో మనం ఎవరికి కనిపించమన్నమాట. సో కన్వీనియంట్గా సో దేర్ ఇస్ ఫుల్ ప్రైవసీ ఇన్ దిస్. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి అక్కడ మినీ బార్ లాగా యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్ హియర్. ఇదేమో మనకి ఒక పెద్ద ట్రే వచ్చింది కూర్చోడానికి సీటింగ్, అండ్ దెన్ వీ హ్యావ్ ఎ మినీ బార్ ఆటోమేటిక్లీ ఓపెనింగ్ అప్. సో దీంట్లో మనకి కావాల్సిన ఫుడ్ అండ్ డ్రింక్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా అంటే లగ్జూరియస్ ఫస్ట్ క్లాస్ సీటింగ్ అవైలబుల్ ఇన్ A380 ఫ్లైట్. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం మనకి కనీసం పైకి ఎక్కడానికి కూడా అలో చేయలేదు. ఈరోజు మనం బిజినెస్ క్లాస్లో కూర్చుంటే ఓన్లీ బిజినెస్ క్లాస్ సీటింగే కాదు, ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఎలా ఉంది, అక్కడ షవర్ స్పా ఎలా ఉంది, అవన్నీ దగ్గరుండి కూర్చోబెట్టి అతనే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి మరి మనకి ఎయిర్లైన్ స్టాఫ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. మనకి ఒక రెస్పెక్ట్ అనేది రావాలంటే ప్రతి దాంట్లోనూ కొంత అమౌంట్ ఖర్చు అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫ్లైట్ జర్నీస్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నార్మల్ వాళ్ళకి అంత రెస్పెక్ట్ కానీ ఎకానమీ క్లాస్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరనమాట. బిజినెస్ క్లాస్ అవ్వడం వల్ల వాళ్ళు మనకు అలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకు అలా వీడియో తీసి పెట్టారు. మొత్తానికి నేను ఏదైతే చూపిద్దాం అనుకున్నానో అది మీకు చూపించడానికి అవకాశం వచ్చింది. సో ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్. సో ఫస్ట్ టైం ఎప్పుడైనా కూడా మామూలుగా నేను ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫ్లైట్, కానీ ఈరోజు ఐఎమ్ ద లాస్ట్ వన్. బట్ నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. నేను లాస్ట్ వచ్చినా సరే చూపించాలనుకున్నవన్నీ చూపించాను. సో మీరు చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. సో మరి ఇప్పుడు ఇమిగ్రేషన్ వైపు వెళ్తున్నా. అక్కడ అయిపోయాక మళ్ళీ వి విల్ డిస్కస్ ఫర్దర్. దుబాయ్లో ఇమిగ్రేషన్ అయితే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే చాలా చాలా సూపర్ ఫాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నా ఫేస్ ఐడి అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పటికీ 13-14 సార్లు వచ్చాను. అండ్ ఈ 1-2 ఇయర్స్లోనే 3-4 టైమ్స్ వచ్చాను కాబట్టి ఫేస్ ఐడి ప్రాపర్గా డిటెక్ట్ చేసేసి మనల్ని పంపించేస్తుంది. సో అందుకని తొందరనే అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అరైవల్స్ సపరేట్గా ఉంది అండ్ రెడ్ కలర్లో ఉన్నాయన్ని కనెక్షన్స్ అనమాట. సో కనెక్షన్స్ అయ్యే వాళ్ళందరూ అక్కడ వాళ్ళు మళ్ళీ సెక్యూరిటీ చెక్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఎలివేటర్స్, ట్రావెలేటర్స్ అవన్నీ ఎక్కి ఆ తర్వాత ఇప్పుడు ట్రైన్ ఎక్కి మనం ఇమిగ్రేషన్ వైపు వెళ్ళాలి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే మనము ఒక టర్మినల్ టు ఇంకో టర్మినల్ వెళ్ళే ట్రైన్ వచ్చేసింది. మెట్రో ట్రైన్లా ఉంది. దీంట్లోకి మనం ప్రయాణం చేద్దాం. మనకి ఫ్లైట్ తర్వాత ట్రైన్ ఎక్కిచ్చేసాను. సో ట్రైన్ ఎక్కేసాను. మనకి ఫస్ట్ క్లాస్లో వాళ్ళు ఓన్లీ ఫొటోస్ అండ్ వీడియోసే కాకుండా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏంటంటే మనకి స్పా షవర్లో యూస్ చేసే ఐటమ్స్ని వాళ్ళు గిఫ్ట్కి ఇచ్చారనమాట. సో అవి కూడా మీకు ఎలా ఉన్నాయనేది అవి కూడా చూపిస్తాను. దుబాయ్ టర్మినల్ 3 ఎంత పెద్దగా చూసారా. ఆల్రెడీ మనము ట్రైన్ ఎక్కేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంతసేపు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకి స్మార్ట్ గేట్స్ ఉన్నాయి, అవే మనకి ఇమిగ్రేషన్ అనమాట. ఇక్కడ బ్యాగేజ్ రీక్లెయిమ్ స్క్రీన్ అనమాట ఇది. సో ఎంత పెద్దగా ఉంది చూడండి. బోల్డ్ అని ఫ్లైట్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ప్యారిస్ 72 అరైవ్డ్ ఎట్ 8:14 అని ఉంది. అండ్ 6 బెల్ట్ నెంబర్ 6కి వెళ్ళాలి. ఈ ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా క్లీన్గా ఎంత బాగుంటుందో చూడండి. మనకి బ్యాగేజ్ బెల్ట్ ఏరియా కూడా ఎంత బాగుంది చూడండి. మామూలుగా ఎయిర్పోర్ట్ లోపలే కాకుండా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాక కూడా ఇమిగ్రేషన్ అయిపోయాక కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. మన లగేజ్ ఇప్పుడే వచ్చేసింది. సో కలెక్ట్ చేసేసుకొని we will head towards the hotel. ఇక్కడ మనకి దుబాయ్ డ్యూటీ ఫ్రీలోనే రెగ్యులర్గా నేను తీసుకున్న సిమ్ కార్డ్ చోటు ఇది. సో ఇక్కడ మనకి వర్జిన్ మొబైల్ అన్లిమిటెడ్ డేటా ఉండేది. 10 డేస్కి మనకి 275 dirhams, అంటే దాదాపు 6,000 రూపీస్కి అన్లిమిటెడ్ డేటా. ఎంత డేటా అయినా వాడుకోవచ్చు. సో నాకు 4 డేస్ కాబట్టి సూటబుల్ డేటా సరిపోతుంది. ప్లస్ ఇక్కడే మనము మన దిరమ్స్లోకి కూడా మార్చేసుకున్నాం. ఫైనలీ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసా. రెగ్యులర్గా నేను దుబాయ్కి రావడంతోనే మా ఫ్రెండ్ ప్రశాంత్ వచ్చి కలుస్తూ ఉంటాడు. సో ఈసారి
నేను ప్రశాంత్కి నేను సర్ప్రైజ్ చేద్దామంటే ప్రశాంత్ నాకే సర్ప్రైజ్ ఇచ్చి నిన్నే వాడు ఇండియాకి వెళ్ళాడు ఒక 3 వీక్స్ కోసం. సో నౌ వీ హ్యావ్ రామ్ ఈజ్ ఆల్సో మై అదర్ ఫ్రెండ్. హాయ్. సో రామ్ వచ్చి పిక్ చేసుకున్నాడు మనల్ని. సో దుబాయ్లో ఉన్నామంటే చాలామంది ఫ్రెండ్స్ ఎప్పటికి కలుస్తూనే ఉంటారు. సో దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు బీ స్టేయింగ్ అలాంగ్ విత్ రామ్. సో రామ్తో పాటు తిరుగుతాం నెక్స్ట్ 2-3 డేస్. అండ్ ఇప్పుడు మనం హోటల్ వైపు వెళ్తున్నాము. ఆడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, ఏం బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విజిట్స్ చేసిన కంట్రీ దుబాయ్. అండ్ నేను హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్ స్టే చేసిన హోటల్ ఇది, క్రౌన్ ప్లాజా హోటల్. సో ఐ రియలీ లైక్ దిస్ హోటల్. సో మన క్రౌన్ ప్లాజా. సో మనకి ఈ హోటల్కి వచ్చే ఎంట్రన్స్ చూసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మనకి నాకు తెలిసి మోస్ట్లీ స్వీట్ రూమే ఇస్తాడు మనకి. ఆటో అప్గ్రేడ్ అవుతుంది. సో స్వీట్ రూమ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకుందాం. ఇక్కడ క్రౌన్ ప్లాజా హోటల్కి వచ్చేసా, తెలుసు కదా నా ఫేవరెట్ హోటల్ ఇది. సో దుబాయ్కి వస్తే మాక్సిమం ఈ హోటల్లోనే స్టే చేస్తాను. ఇప్పటికి మోర్ దెన్ 6 or 7 టైమ్స్ స్టే చేసా. ఒక 30-40 నైట్ స్టే చేసి ఉంటా. సో ఈసారి కూడా మళ్ళీ మనకి ఎక్స్పెక్ట్ చేసినట్టే అప్గ్రేడ్ చేశారు. బట్ దిస్ ఇస్ మోర్ బిగ్గర్ అప్గ్రేడ్, ఎగ్జిక్యూటివ్ స్వీట్. సో నార్మల్ జూనియర్ స్వీట్ కంటే పెద్దదన్నమాట ఇది, ఎగ్జిక్యూటివ్ స్వీట్ ఇది. సో ఎగ్జిక్యూటివ్ స్వీట్ రూమ్లో మనకి హ్యూజ్ హాల్ టైప్లో సెటప్ ఇచ్చారు అండ్ పెద్ద సోఫా ఇచ్చారు. మామూలుగా మనకి ఇప్పటిదాకా రెగ్యులర్గా జూనియర్ స్వీట్లో ఇంత ఉంటుంది సైజు, ఇదేమో డబుల్ సైజ్ సోఫా. అండ్ ఇక్కడ వర్క్ స్టేషన్ అండ్ మనకి పెద్ద బెడ్రూమ్. సో హ్యూజ్ బెడ్. అండ్ ఆల్రెడీ తెలిసిందే మనకి ప్రతి క్రౌన్ ప్లాజా హోటల్లో, ఈ హోటల్లో ప్రతి దాంట్లోనూ మనకు ఒక మంచి బాత్ టబ్ ఉంటుంది అండ్ ప్రాపర్ షవర్ ఏరియా ఉంటుంది. సో దిస్ ఇస్ ద బాత్ టబ్ అండ్ షవర్ అండ్ టాయిలెట్. సో ఇవి రెండు కూడా సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్ ఇన్ ఎంటైర్ దుబాయ్. ఈ క్రౌన్ ప్లాజాలు చాలా ఉన్నాయి, కానీ నాకు డేరా హోటల్లో నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది చాలా వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. సో మనకి ఈజీలీ యాక్సెసిబుల్ టు ఎయిర్పోర్ట్కి ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ నుంచి నాకు మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటాడు, అతనితో మనకి యాక్సెసిబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే ఇక్కడికే వస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈరోజు ఇంకా మంచి అప్గ్రేడ్ వచ్చి మనకి ఇంకా మంచి రూమ్ దొరికింది. సో 5th ఫ్లోర్లో ఉంది మనకి. అండ్ నేను మ్యాక్సిమం ఐఐజీ హోటల్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే, మనకి ఆమె డైమండ్ అంబాసిడర్ కాబట్టి నాకు ఫ్రీ అప్గ్రేడ్స్ వస్తాయి. ప్లస్ అంతేకాకుండా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. సో ఇలా మనకి రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక హోటల్ గ్రూప్ని మనము పట్టుకుని అదే హోటల్ గ్రూప్లో కంటిన్యూస్గా ఉండేటైతే మనకి చాలా బెనిఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ గోదావరి హోటల్. సో మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అది. సో ఆల్రెడీ అంతకుముందు మన వీడియోలో ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి ఈరోజు ఇప్పుడు నేను డిన్నర్ చేయబోతున్నా. దాంతో ఈ రోజుని మనం ముగించేద్దాం. సో గోదావరి రెస్టారెంట్కి వచ్చేసా. సో దుబాయ్లో గోదావరి రెస్టారెంట్కి వచ్చానంటే ఇది మన ఆంధ్ర రెస్టారెంట్. సో తెలుగు వాళ్ళది. సో నాకేదో హైదరాబాద్కి వచ్చి మళ్ళీ మన ఇంట్లో ఫుడ్ తిన్నట్టే అనిపిస్తుంటుంది. సో అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి తిన్నా. దాదాపు 2 months తర్వాత June 18th నేను బార్బడోస్కి వెళ్ళా లండన్ నుంచి. సో అంతకుముందు మా చెల్లెలు వాళ్ళతో పాటు అక్కడ లండన్లో తింటే, మళ్ళీ ఇప్పుడు దాదాపు August 18th అంటే 2 months తర్వాత నేను మళ్ళీ మన తెలుగు ఫుడ్ తిన్నాను అనమాట. సో సంతృప్తిగా మంచిగా కడుపు నిండా తినేసా. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ. సో ఇక్కడ దాకా వచ్చేసా. సో రేపు ఎల్లుండి మనకి ఇక్కడ బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి. సో ఆ మీటింగ్స్ అయిపోయాక నేను మళ్ళీ లండన్కి వెళ్తున్నా. మా వైఫ్ 22nd August రోజు షీ ఈజ్ ఆల్సో ఫ్లయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి తను లండన్కి వస్తుంది. నేను దుబాయ్ నుంచి లండన్కి వెళ్ళి అక్కడ మేము కలుసుకోబోతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇండియాకి వెళ్తే మళ్ళీ ఇంకొద్ది రోజులు మనకి రెస్ట్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే నెక్స్ట్ 4 monthsలో మీకు ఇంకా నేను 42 countries చూపించాలి. ఆల్రెడీ 58 అయిపోయాయి, ఇంకా 42 countries చూపించాలి. కాబట్టి టార్గెట్ ఎక్కువ ఉంది. అందుకే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళట్లేదు. సో విల్ జస్ట్ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్. ఓకే, సో చూస్తూ ఉండండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.